మేడుపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణతో సహా మేమందరం జైలుకి వెళ్ళి పరామర్శించి పెద్దపల్లి రైతాంగానికి అండగా నిలబడతాం. మీ ప్రాంతానికి నీళ్లు ఇస్తాం. భవిష్యత్తులో పెండింగ్ ఉన్న ప్రాజెక్టులను మేము పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. ఆనాడు ఏవైతే ప్రాజెక్టుల గురించి మీరు మాట్లాడినరో ఇవాళ ప్రాజెక్టులను పూర్తి చేసుకునే అవకాశం మనకే అధికారం వచ్చింది. విజ్జన్న ఈరోజు మీకు శాసనసభ్యుడు అయ్యిండు. అందుకే ఈరోజు విజ్జన్న శాసనసభ్యుడిగా శ్రీధర్ బాబు మంత్రిగా ఉన్నారు కాబట్టి మీ ప్రాజెక్టుల కోసం బట్టి విక్రమార్క గారు, పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ఇవాళ 1035 కోట్ల రూపాయలు R&B శాఖ కావచ్చు, సాగునీటి పారుదల శాఖ కావచ్చు, పంచాయతీరాజ్ శాఖ కావచ్చు, రోడ్ల రవాణా శాఖకు సంబంధించిన పెద్దపల్లి RTC డిపో కావచ్చు, ఈ పనులన్నీ కూడా ఇవాళ మనం పూర్తి చేసుకున్నాము అంటే మీ అభిమాన నాయకులు ఈరోజు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు కాబట్టి ఈ పనులన్నీ సాధ్యమైనవి. వాళ్ళు అడిగినరు, ఇంతకుముందు శ్రీధర్ బాబు గారు మాట అన్నారు, ఈ అన్ని విషయాలు తీసుకెళ్ళి ఒత్తిడి చేసి నేను తీసుకొచ్చినా అని. ఆయన ఒత్తిడి చేయలేదు. మమ్మల్ని కూసబెట్టి బెదిరించి సంతకాలు పెట్టించి ఇవాళ మమ్మల్ని ఇక్కడికి పట్టుకొచ్చిండు. మీకు తెలుసు కదా శ్రీధర్ బాబు గారు బెదిరిస్తే ఎట్లా బెదిరిస్తారో. బయట ఉన్నప్పుడే అట్లుంటాడు. తలుపు మూసిండంటే శ్రీధర్ బాబు గారి గురించి మీకు అందరికి బాగా తెలుసు కదా. ఇవాళ ఇవన్నీ వాయిదా వేద్దామనో మళ్ళా చూద్దామనో అని చెప్పకుండా అటు ధర్మపురి కావచ్చు, లేకపోతే రామగుండం కావచ్చు, ఇవాళ పెద్దపల్లి శాసనసభ నియోజకవర్గం కావచ్చు, మంచిర్యాల ప్రేమ్సాగర్ రావు గారు ఉన్నారు, అటువైపు అయినా గడ్డం వంశీ ఎంపీ గారు ఉన్నారు, లేకపోతే వివేక్ వెంకటస్వామి గారు ఉన్నారు. ఈ పార్లమెంటులో 7 అసెంబ్లీలు పార్లమెంటు మీరు అభిమానంతో ఎమ్మెల్యేలను ఎంపీని గెలిపించారు కాబట్టి ఈనాడు ఈ ప్రాంతానికి వేలాది కోట్ల రూపాయలు నిధులు ఇవ్వడమే కాదు, రామగుండంలో విద్యుత్ ప్రాజెక్టు కావచ్చు, పెద్దపల్లిలో సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు, ఇవాళ ధైర్యంగా మీరు అడగలుగుతున్నారు, కొట్లాడగలుగుతున్నారు. మాతో చెయ్యి బట్టి సంతకం పెట్టించి మీ శ్రీధర్ బాబు గారు పనులు చేయించగలుగుతున్నాడు. ఇది ప్రజా విజయం, ఇది ప్రజా పాలన, ఇది ప్రజా ప్రభుత్వం. నేను అడుగుతున్నా, భానుప్రసాదరావు గారు ఎమ్మెల్సీ గారు, ఇక్కడ పార్కు లేదు, పార్కు కావాలన్నాడు, స్టేడియం లేదు, స్టేడియం కావాలన్నాడు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిధులు ఇవ్వాలి అని నాకు నివేదికలు ఇచ్చిండ్రు. చాలా మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ ఇన్ని నిధులు ఇచ్చినా మళ్ళీ ఇన్ని విజ్ఞాపన పత్రాలు తెచ్చిర్రు ఇంకా కావాలి అని. కాయలు కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు ఉంటాయి. పెట్టించేవాడు ఉంటే పెడతామంటే ముందుకు వస్తారు, కొడతామంటే దూరం పోతారు. ఇవాళ మనం పెడతాం అంటున్నాం కాబట్టి, వడ్డిస్తాం అంటున్నాం కాబట్టి మీరందరూ దగ్గరకు వచ్చిండ్రు, ఈ వినతి పత్రాలు ఇచ్చిండ్రు. ఇవాళ మీ అందరికీ మంచి చేయడానికి ఈ నివేదికలు మొత్తం మళ్ళీ సచివాలయానికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కటిగా వీటిని పరిశీలించి తప్పకుండా ఇందులో ఉన్న అంశాలను ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఇచ్చిన నివేదికలు ఇవి చదివితే రేపు ఉదయం దాకా ఇవే చదవాల్సి వస్తుంది కాబట్టి మొత్తంగా గంప గుత్తగా మీకు ఒకటే మాట ఇస్తున్నా, మిత్రులు ఇచ్చిన నివేదికలన్నీ కూడా మా అధికారులకు, మా చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చి పెద్దపల్లి ఉమ్మడి జిల్లాకు, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి కావలసిన